వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు. రాష్ట్రంలో ఎండలు మంటలు పుట్టిస్తున్నాయి. టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఎండాకాలంలో తొలిసారిగా గురువారం 45 డిగ్రీల మార్కును దాటేశాయి. 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా, మరో 9 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ, నిర్మల్ జిల్లా కుబీర్లో 45.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా భీమినిలో 45 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మారేడుపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీల్లో 44.9 డిగ్రీలు, జోగులాంబ గద్వాల జిల్లా మల్టికల్, కామారెడ్డి జిల్లా సోమూరు, నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 44.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా సుష్టులాపూర్లో 44.7, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 44.5 డిగ్రీలు, మెదక్ జిల్లా పొడుచునపల్లిలో 44.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 9 జిల్లాల్లో 43 నుంచి 43.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 11 జిల్లాల్లో 42 నుంచి 42.9 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. ఇక హైదరాబాద్ సిటీలోనూ ఎండ పెరుగుతుంది. బోయిన్పల్లిలో 42.1, బేగం బజార్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 26 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల, వనపర్తిలో 25 డిగ్రీల మేర రికార్డ్ అయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ 21 డిగ్రీల కన్నా ఎక్కువగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 రోజుల్లో వానలు పడతాయంటూ వార్తలు కూడా వస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మాత్రం 7 జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీనితో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ఇష్యూ చేశారు. ఆ తర్వాత 2 రోజులకు గాను ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే శుక్రవారం నుంచి 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. శుక్రవారం కొన్ని జిల్లాలు, శని, ఆదివారాలు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని పేర్కొన్నారు.